మార్కెట్లో రకరకాల ఫెయిర్నెస్ క్రీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సోషల్ మీడియా నుంచి టీవీ యాడ్స్ వరకు అందరూ ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇవి వాడటం వల్ల మీ స్కిన్ కలర్ ఒక 2-3 షేడ్స్ లైటన్ అవుతున్నట్టుగా చూపిస్తున్నారు. ఒక డర్మటాలజిస్ట్గా నా రోల్ ఏంటంటే అసలు ఈ క్రీమ్స్ వాడచ్చా, వాడకూడదా, వాడటం వల్ల మీ స్కిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అన్నది మీకు తెలియజేయటం. ఫెయిర్గా కనిపించడం ఆర్ తెల్లగా అవ్వటం అనేది మనకి ఇండియాలో ఆర్ స్పెసిఫిక్గా సౌత్ ఇండియాలో ఒక చాలా పెద్ద కాన్సెప్ట్. అసలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన ఒరిజినల్ స్కిన్ కలర్ అనేది మార్చడానికి అసలు కుదరదు. సైంటిఫిక్గా మీరు ఎలాంటి క్రీమ్స్ వాడినా, ఎలాంటి ఇంజెక్షన్స్ తీసుకున్నా మీ ఒరిజినల్ స్కిన్ కలర్ అనేది మారదు. మీ వల్ల యాజ్ అ డాక్టర్ ట్రీట్ చేసేది ఏంటి అంటే మీకు ఒక స్పెసిఫిక్ స్కిన్ కండిషన్ ఆర్ స్పెసిఫిక్గా ఏదైనా మచ్చలు ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అన్నది చూస్తాం. చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారని కానీ, మెడికల్ షాప్స్లో తీసుకున్నామని కానీ ఈ కొన్ని క్రీమ్స్ వాడటం మొదలు పెడతారు. ఈ క్రీమ్స్లో స్టెరాయిడ్స్ ఉండటం వల్ల ఇనీషియల్గా కొంచెం లైటన్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఇవే క్రీమ్స్ మీరు లాంగ్ టర్మ్ యూజ్ చేయటం వల్ల పర్మనెంట్గా స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ స్టెరాయిడ్ ఉన్న క్రీమ్స్ వాడటం వల్ల కొంచెం స్కిన్ లైటన్ అయ్యి స్టార్టింగ్లో ఫేస్ అంతా కొంచెం రెడ్గా అవ్వటం వల్ల గ్లో వచ్చినట్టు ఫ్లషింగ్ లాగా అనిపిస్తుంది. ఇదే ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే తర్వాత లాంగ్ టర్మ్లో మీ స్కిన్ అంతా థిన్ అవుట్ అయిపోయి కొత్తగా పింపుల్స్ రావటం, మీ బ్లడ్ వెజల్స్ అన్ని ప్రామినెంట్గా కనిపించడం, పర్మనెంట్గా రెడ్నెస్ రావటం, లాంగ్ టర్మ్ యూసేజ్తో ఫేస్ మీద హెయిర్ గ్రోత్ రావటం జరుగుతాయి. మీరే కనుక ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ని కలిస్తే ఎవ్వరూ ఎప్పుడు స్కిన్ లైటనింగ్ కోసం ఇలాంటి క్రీమ్స్ వాడమని సజెస్ట్ చేయరు. ఈ క్రీమ్స్ మనం స్పెసిఫిక్గా ఒక పిగ్మెంటేషన్ ఇష్యూ ఉంటే కానీ, మంగు మచ్చలు కానీ, పింపుల్స్ తర్వాత మీ మొహం మీద ఏమైనా మరకలు కానీ ఉంటే వాటిని ట్రీట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఈ క్రీమ్స్ కూడా ఒక సర్టెన్ డ్యూరేషన్ వరకే వాడటానికి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అన్సూపర్వైజ్డ్గా ఎవరో ఇచ్చారని కానీ, వాళ్ళకి వర్కౌట్ అయిందని కానీ మీరు ఇలాంటి క్రీమ్స్ లాంగ్ టర్మ్లో వాడటం వల్ల సర్టెన్ డ్యామేజ్ అయ్యాక స్కిన్ని రిపేర్ చేయటం అనేది చాలా కష్టం అవుతుంది. కొన్ని ఇన్స్టెన్సెస్లో అసలు స్కిన్కి రిపేరింగ్ అనేది కుదరదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఒరిజినల్ స్కిన్ కలర్ మార్చడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉండవు. మనం మెయిన్గా ఏం చేయాల్సింది ఏంటంటే హెల్తీ స్కిన్, రేడియంట్ స్కిన్ అండ్ క్లియర్ స్కిన్. దీనికోసం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని పాటిస్తూ ఒక కన్సిస్టెంట్గా బేసిక్ ఫేస్ వాష్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ రొటీన్ని వాడుతూ ఉంటే మీ స్కిన్ గ్లో అవుతుంది. అలా కాకుండా మీకు స్పెసిఫిక్గా పిగ్మెంటేషన్ కానీ, ఏమైనా మచ్చలు కానీ ఉంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని విజిట్ చేస్తే మీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఇలాంటి క్రీమ్స్ మీరు వాడచ్చా, వాడకూడదా అన్న ఒక ఐడియా వస్తుంది. ఇలాంటి క్రీమ్స్ మీరు ఆల్రెడీ వాడి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తుంటే కింద మాకు కమెంట్ చేయండి. ఇలాంటి కండిషన్ నుంచి ఎలా బయటపడాలో అన్న సజెషన్స్ మేము మీకు ఇవ్వగలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.